హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఈ సంత అయితే వేసుకున్నాము. ఈ సంతలో నేను వచ్చేసి ఇలా సండే కదా, మటన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. 1 కేజీ మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. పర్ఫెక్ట్గా యూట్యూబ్ ఛానల్లో కూడా లేదు, అంత విధంగా మంచిగా చేస్తున్నాను. మీరు కూడా చూసి చేసుకోండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. 1 బై 1 ఇప్పుడైతే చేస్తానండి. ఫస్ట్ అయితే మ్యాగ్నేట్ అయితే చేసుకుందామండి. మటన్ మ్యాగ్నేషన్ అయితే చేసుకున్నాము. నేనైతే 2-3 సార్లు బాగా నీట్గా కడుక్కొని ఈ విధంగా అయితే మటన్ అయితే తీసుకున్నాను. మటన్ అయితే ఈ విధంగా అయితే తీసుకున్నానండి. దీంట్లో ఏమేమి కలుపుతా ఏదనేది పర్ఫెక్ట్గా ఎప్పుడు ఏ విధంగా ఏది వేయాలనేది కూడా చూపిస్తానండి. అవి మీరు చూసి ఆ విధంగా కలుపుకొని మటన్ బిర్యానీ అయితే చేసుకోండి. మటన్ అయితే యాడ్ చేసాం కదా, నెక్స్ట్ పసుపు, రుచికి తగినంత కారం, మిగతా 3 స్పూన్లు అయితే వేసానండి. మీకు కావాలంటే ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. మేము అది క్వాంటిటీ అయితే ఎక్కువనే, తక్కువతే కాదు. ఇంకా సాల్ట్ అండి. ఈ 3 వేసాం కదా, 3 వేసి మొత్తం అయితే కలుపుకుందాం. ఎందుకంటే కారం అనేది ముక్కకు అనేది బాగా పట్టాలని ఫస్ట్ అయితే కలుపుకుంటానండి. ఈ విధంగా అయితే చేసుకోండి. ఎందుకంటే అన్నీ ఒకటేసారి వేసుకొని కలుపుకుంటే ముక్కకు అనేది ఏది పట్టదనమాట. అప్పుడు ముక్క కారం కారం ఎట్లా ఉంచు ఆ విధంగా స్పైసీగా అవుతుంది అనమాట. ఈ విధంగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఓపికతో చేసుకోండి, టేస్ట్ అయితే వస్తుంది. చూడండి మసాలాలు, ఇలాచీలు, ఈ సాజీరా, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, వచ్చేసి బిర్యానీ ఆకులు, ఇవన్నీ వేసి కలుపుతున్నాం. ఎక్కువ మసాలాలు ఏం అవసరం లేదు. ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ ఉంటే పర్లేదు. ఇవన్నీ కలుపుకుందామండి. మళ్ళీ ఈ విధంగా ఇట్లా కలుపుకున్నాం కదా. నెక్స్ట్ అయితే కొత్తిమీర చిన్న కట్ చేసుకొని కడుక్కున్నాను. నెక్స్ట్ పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకున్నాను. కట్ చేసి కలుపుకున్నామండి. సో నెయ్యి అయితే కొంచెం నెయ్యి ఫ్లేవర్ కావాలని నెయ్యి అయితే వేసాను. నెయ్యి తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ మనము చేసాం కదండి, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. వేసి కలుపుకుందాం. వేసిన తర్వాత అసలైన మొదటి ఘట్టం మర్చిపోయినండి, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకుందాం. వీడియో తీసే అడవడిలో కొన్ని మర్చిపోతుంటాం, కానీ
గుర్తు తెచ్చుకొని చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే వేరే వాళ్ళు మన వీడియో చూసి కొంతమంది చూసి చేస్తారు కాబట్టి కామెంట్లో మంచి కామెంట్ రావాలన్నమాట. లేదనుకోండి మళ్ళీ మనం డిసప్పాయింట్ అవుతాం. కొంచెం ఆయిల్ అయితే నాకు తక్కువైతే ఆయిల్ కూడా యాడ్ చేశానండి. 150 గ్రాములు ఆయిల్ అయితే వేయాలి. నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఒకటి వేసాను కదా, దానికి కొంచెం తక్కువైనందుకు ఆయిల్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ అయితే లెమన్ అండి, అంటే నిమ్మకాయలు రసం ఈ విధంగా చేసుకొని 2 నిమ్మకాయలతో తీసుకొని చిన్నవి తీసుకొని ఆ విధంగా రసం అయితే వేసాను. నెక్స్ట్ అయితే పెరుగు యాడ్ చేస్తుంది. పెరుగు అయితే ఎప్పుడు లాస్ట్కి యాడ్ చేయండి. ఫస్ట్ యాడ్ చేసినామనుకో మసాలాలు అనేవి దానికి పట్టవన్నమాట. కాబట్టి లాస్ట్కి యాడ్ చేసి ఈ విధంగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇది ఒక ఎంత లేదన్నా ఒక 5 నిమిషాలు అయితే కలుపుకోవాలండి. చూసుకొని కలపండి, ఎందుకంటే ఎముకలు ఉంటాయి కదా చెయ్యికి ఇబ్బంది పరంగా చేస్తారు కాబట్టి కొంచెం చూసుకొని కలపండి. చూడండి ఈ విధంగా అయితే మొత్తము ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను. నేను ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేశాను. ఓన్లీ మటన్ ఒకటే బయట తెచ్చానమాట. అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. కొన్ని లేనివి ఇప్పుడు చూపించినట్టు లేనివి ఏమన్నా ఉంటే తెచ్చుకొని పర్లేదు, కానీ ఈ విధంగా అయితే నేను ఇంట్లో ఉన్న దాంతోనే చేశాను అనమాట. ఇంకోటి కడాయి గురించి చెప్పలేదు. నేను మామూలు నార్మల్ దాంతోనే బిర్యానీ చేసేవాడిని. అప్పుడు ముక్కలు కొంచెం అంటే వేరే విధంగా వచ్చేవి, కానీ ఇప్పుడు మా భార్య తీసుకుందాము యూట్యూబ్లో చూపిస్తున్నారు అన్న విధంగా తీసుకున్నాం అనమాట. కడాయి అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీకు ఈరోజు ఈ బిర్యానీ స్టార్ట్ అనమాట. మటన్ బిర్యానీ ఈ గిన్నెలో అయితే చేస్తున్నాను. కొత్త గిన్నె అనమాట. ఈ గిన్నెలో చేస్తున్నాను. ఈ పర్ఫెక్ట్ వచ్చిందో లేదో మీరు కూడా చూసి ఇలాంటి గిన్నె తెచ్చుకోండి. ఎప్పుడైనా తెచ్చి పెట్టుకోవాలంటే మన ఫ్యామిలీకి. ఇదైతే మేము ఇద్దరమే, కానీ ఈ సుమారుగా అంటే ఒక 5-6 మందికి అవుతుందని అన్నారు. అంతే కదా, 5-6 మంది 10 మందికి కూడా అవుతుంది అన్నారు. 2 కేజీల గిన్నె మాకు కావాల్సింది మేము ఇద్దరము, ఒక 2 యాడ్ అవుతాం. అంటే మా అమ్మ అంటారు ఆ 4గురికి అన్నట్టు మేము గిన్నె తీసుకున్నామంట. కాబట్టి ఈ గిన్నె సరిపోతుంది. దీనికి ప్రైస్ వచ్చేసి ఎంత, మొత్తం 1200. ఎందుకంటే ఇది వెయిట్ ప్రకారం ఇస్తారన్నమాట మనకి. కాబట్టి కిలోల ప్రకారం ఇస్తారు కాబట్టి 1200 పడింది. ఇది ప్రమోషన్ అయితే కాదు, మీరు తెచ్చుకుంటారని. మేము చాలాసార్లు ఎట్లా అట్లా అని చెప్తాం అన్నమాట. ఈ విధంగా అయితే మ్యాగ్నేట్ చేసినాం కదా, దీని అయితే సుమారుగా ఒక గంట సేపులో అయితే ముక్కని బయటనే పెట్టేసామండి. ఫ్రిడ్జ్ అయితే లేదు మా ఇంట్లో. ఈ విధంగా పెట్టేసినాం అనుకో, నెక్స్ట్ మనము దీని ప్రాసెస్ అయితే చేద్దామండి. ఎలా బిర్యానీ ప్రాసెస్ అయితే చేద్దాం. మ్యాగ్నేటేషన్ అయిపోయినట్టు 1 అవర్ అయితే అయిందండి. నేను కూడా బిర్యానీ అయితే అప్పుడే మ్యాగ్నేషన్ అయిన వెంటనే రైస్ అయితే నీట్గా కడుక్కొని ఈ విధంగా అయితే 1 అవర్ అయితే నానబెట్టాను. నానబెడితేనే బాగుంటుంది, తొందరగా కుక్ కావడానికి ఈజీగా ఉంటుంది అనమాట. చూడండి ఎసరు అయితే పెట్టాను రైస్ కోసం. ఇప్పుడు బిర్యానీ మసాలా అయితే వేసుకున్నామండి. బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, లవంగాలు ఇవన్నీ వేసుకుంటానండి. ఇవన్నీ వేసుకొని సాజీరా చూడండి ఇవన్నీ వేసుకొని మొత్తం అంటే కలుపుకుందాం. కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తానండి. చూడండి ఆయిల్ అయితే యాడ్ చేశాను కదా, ఇది బాగా వాటర్ బాగా మరిగేంత వరకు కదా మరిగించుకుందామండి. వేసుకున్న తర్వాత రైస్ అయితే యాడ్ చేద్దాం. చూడండి ఎసరు అయితే వచ్చింది కదా వాటర్. ఇప్పుడు మనం రైస్ అయితే యాడ్ చేద్దామండి. బియ్యం ఎసరు యాడ్ చేసే ముందర అయితే మనము ఇప్పుడు వేడి నీళ్ళు ఉన్నాయి కదండి, వేడి నీళ్ళు ఒక 150 ml వాటర్ అయితే తీసుకుందామండి. బాగా మరిగే నీళ్ళు అయితే తీసుకొని ఈ విధంగా పెట్టేసుకుందాం. ఇప్పుడైతే బియ్యాన్ని అయితే యాడ్ చేద్దామండి. చూడండి రైస్ని అయితే యాడ్ చేశాను. ఇవి మనము ఈ బిర్యానీ కోసం చికెన్కి అయితే 85% రైస్ని తీసి బిర్యానీ దమ్ చేస్తాము. ఇది అలా కాదండి, మటన్ బిర్యానీ ఈయనే పొరపాటు చేస్తున్నాం మనము. ఇక్కడ వచ్చేసి రైస్ని 50% ఉడికించుకొని ఒక సగం వేసేసుకున్నాలా, మిగతా సగం 70% ఉడికించుకొని రైస్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు చూడండి రైస్ అయితే 50% అయితే ఉడికింది. ఇది చూడండి అప్పుడే 50% ఏ విధంగా ఉంటుందంటే చూపిస్తాను. ఇట్లా తుమ్మితే పోతాను అనమాట. ఈ విధంగా
50% అయినది, 50% రైస్ అయితే తీసేసుకొని నేను దీంట్లో వేసుకుంటాను. చూడండి 50% రైస్ అయితే ఈ విధంగా వేసేసుకున్నాం కదా. ఇంకా 50%, ఇంకా 75% ఉడకాలి. ఉడికిన తర్వాత మనం పైన వేసుకుందాం. చూడండి 75% ఉడికినది కూడా నేను రైస్ వేసాను. వీడియో అయితే తీయలేదండి, నాకు పట్టుకోవడానికి ఎవరు లేనందుకు ఒక్కనే వేసుకున్నాను అనమాట. అందుకు మొత్తం అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంకేమేమి వేయాలో చూపిస్తానండి. నెక్స్ట్ అయితే నెయ్యి వేస్తానండి. నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, అదేవిధంగా కొత్తిమీర, పుదీనా 2 కలిపితే వేస్తున్నాను. నెక్స్ట్ అయితే లాస్ట్ సాజీరా. ఎన్ని నిమిషాలు దమ్ పెట్టాలా ఏందనేది ఇప్పుడు చెప్తాను నేను మీకు. చూడండి 5 అయితే ఫుల్గా ఈ విధంగా అంటించి బాగానే పెట్టేసుకొని నెక్స్ట్ ఏం లేదండి, దీనికి ఏం పిండి గిన్నె అవసరం లేదు. ఎందుకంటే ఈ గిన్నె అనేది లోపల మూసుకోబోతుంది కాబట్టి ఈ విధంగా గాలి కూడా బయటకు పోనట్టు ఉంటుంది. ఇంకా బరువు కావాలంటే కూడా మనము ఈ విధంగా రోల్ పెట్టేసుకున్నామంటే సూపర్. ఈ విధంగా 10 నిమిషాలు అయితే ఈ మంట మీద ఉడికించుకున్నామండి. ఇక పెన్నం గిన్నం అనేది యాడ్ చేసే అవసరం లేదనమాట. 10 నిమిషాల తర్వాత మళ్ళీ చెప్తానండి. చూడండి 10 నిమిషాలు అయితే అయింది. నెక్స్ట్ నేను మంట స్లోగా పెట్టేస్తాను. ఈ విధంగా చిన్నగా ఒక 8 నిమిషాలు అయితే ఈ విధంగా పెట్టేసుకుందాం. చూడండి ఉన్న 8 నిమిషాలు కూడా టైం అయితే అయిపోయింది. ఈ విధంగా మంట కూడా చూసుకొని మొత్తం ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి 10 నిమిషాలు అయితే వెయిట్ చేయండి. ఈ విధంగా 10 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి రోల్ అయితే తీసాను. అంతా స్టవ్ ఆఫ్ చేసినాక 15 నిమిషాల తర్వాత అయితే తీస్తున్నానండి. ఉందా ఈ విధంగా చూడండి. అప్పుడు రైస్ అనేది ఒక పైకైతే పొలు పైకైతే ఉంచండి. ఈ విధంగా అవుతుంది అనమాట. రైస్ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనము బిర్యానీ ఏ విధంగా చేయాలంటే సైడ్కి గిట్ట చూడండి. మొక్క అయితే బాగా ఉడికినట్టుంది. మా భార్య అయితే ముక్క అయితే తిని చూసింది. నాకు చెయ్యి అయితే కాలుతుంది అనమాట. అందుకని చూసి ఆమె చూసింది మరి పర్ఫెక్ట్గా అయితే బాగా ఉడికిందంట. ఇంకా తనకైతే ఇంకా ప్లేట్లో వేస్తాను. తను ప్లేట్లు అయితే వేస్తానండి. ఉల్శంక సూపర్ అయితే ఉడికింది. మంచి మంచి వీడియోలు అయితే తీస్తానండి. ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేయమనంటే ఛానల్ అయితే దగ్గర ఉంది. ఈ ఏప్రిల్ ఎండింగ్ అయిందంటే ఛానల్ 1 year అయిపోతుంది అనమాట. నన్ను మానిటైజేషన్ కూడా కాలేదు. సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి మంచి మంచి వీడియోలు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మానిటైజేషన్ కాకుండా వీడియోలు తీసానంటే వృధా అవుతుందని నేను ఏ వీడియోలు తీయడం లేదు. నార్మల్ వీడియోస్ అయితే తీస్తున్నాను. నా దగ్గర మంచి మంచి వంటలు ఉన్నాయి.
చాలా వ్లాగ్స్ మొత్తం తీస్తానండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. టచ్ చేసిన వాళ్ళు, వీడియో టచ్ చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళకి కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మా ఆయన మటన్ బిర్యానీ చేసిండు. మంచి స్మెల్ వస్తుంది, ఎమ్మీగా ఉంది. టేస్ట్ చేసి చూద్దాం. సూపర్ ఉంది ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ. ముక్క చూడు, ముక్క కూడా బాగానే ఉంది, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు కూడా కారం మసాలా అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. మీరు కూడా మటన్ బిర్యానీ చేయాలనుకుంటే మా ఆయన ఛానల్లోకి వెళ్ళి ఏ విధంగా తయారు చేసిన చూసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికి రైతా కూడా చేశానండి. ఈ విధంగా రైతా చేశాను. వీడియోలో ఏం చూపించలేదు, రైతా అయితే చాలా మందికి తెలుసు అని చూపించలేదు. నేను ఎలా చేసాను చూడండి, చూసి చేసుకొని కామెంట్ కూడా పెట్టండి. ఇంకొకటి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే టచ్ చేసిన వాళ్ళు నచ్చినా నచ్చకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే ఛానల్ అయితే అవర్స్ అయిపోయినాయి, ఓన్లీ సబ్స్క్రైబ్ మిగిలినాయి అనమాట. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడడానికైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరో వీడియోతో మీ ముందు ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్.